మనం ఈ రోజు నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కథాక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నాం. స్కందోత్పత్తి అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననములకు సంబంధించినటువంటి కథ. దీన్ని విషయ వస్తువుగా స్వీకరించి కాళిదాస మహాకవి కుమార సంభవము అనబడేటటువంటి ఒక గొప్ప గ్రంథరచన చేశారు. ఇది శివమహాపురాణంలోనూ ప్రస్తావన చేయబడింది, శ్రీరామాయణంలోనూ ప్రస్తావన చేయబడింది, అనేక చోట్ల కుమార సంభవం ప్రస్తావన చేయబడింది. కొద్దిగా మార్పులు కనపడుతుంటాయి. ఒక్కొక్క చోట చూసినప్పుడు వేరొక చోట చూసినప్పుడు కొద్ది మార్పు కనపడుతూ ఉంటుంది కథాంశంలో. కానీ అది మూల కథకి ఏ విధంగానూ కూడా మార్పు చేసేదై ఉండదు. అయితే కుమార సంభవం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. అనేకమైనటువంటి శ్లోకాలు ఉన్నప్పటికీ, తెలుగు చేయబడిన పద్యాలు ఉన్నప్పటికీ, సాధారణంగా వంశాభివృద్ధి కొరకు గర్భిణీ అయినటువంటి స్త్రీ వినడానికి యోగ్యమైనదిగా రామాయణంలో బాలకాండాంతర్గతంగా చెప్పబడినటువంటి స్కందోత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు పెద్దలు. మీరు చూడండి, అనేక మంది దేవతల యొక్క జననమునకు సంబంధించినటువంటి కథలున్నాయి. ఈశ్వరుడు యొక్క అవతారములు సంభవించినటువంటి కథలున్నాయి. రామచంద్రమూర్తి జన్మించినటువంటి కథ ఉన్నది. కృష్ణ పరమాత్మ యొక్క జననమునకు సంబంధించిన కథ ఉన్నది. వామనమూర్తి యొక్క జననమునకు సంబంధించినటువంటి కథ ఉన్నది. రుద్రుడు, పరమశివుడే రుద్రుడుగా ఆవిర్భవించినటువంటి కథ ఉన్నది. వేటికి లేనటువంటి ప్రాశస్త్యము కుమార సంభవమునకున్నది స్కందోత్పత్తికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననమును జాగ్రత్తగా మీరు పరిశీలనము చేసినట్లయితే అనేకానేక రహస్యములు అందులోంచి మీకు తారసిల్లుతాయి. చిత్రం ఏమిటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర నామాల్ని బహుశా ఇవాళ కొంతమంది పూజలో అనుసంధానం చేసి ఉండవచ్చు. అందులో ఒక ప్రధానమైన నామము కనపడుతుంది మీకు. వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం ఆయనకి. సాధారణంగా ఎవరికైనా సంతానము కలగకపోతే ఆ ప్రతిబంధకమునకు కారణము సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము లేకపోవుటయే అని మనం జంటనాగులు పట్టుకెళ్ళి దేవాలయాల్లో ఇవ్వడమని, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణాలు చేయడమని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ఆరాధనాభావంతో పూజ చేయడమని, ఇలాంటివి సంతానము కలగనటువంటి వారందరికీ కూడా మనం ఆరాధించవలసిన విధానాలుగా ఉపదేశాలు చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యుడు చాలా విచిత్రమైనటువంటి స్వరూపం. అది కర్మయందు ఆయనే అగ్నిస్వరూపంగా, జ్ఞానమునందు ఆయనే సుబ్రహ్మణ్యుడిగా, సంతానకారకుడు ఆయనే, కుజగ్రహాన్ని నియంత్రించగలిగినటువంటి స్వరూపంగా ఆయనే. స్కందోత్పత్తిని తెలిసి కానీ తెలియక కానీ వింటే ఏమవుతుంది అంటే, శాస్త్రం అందే వాళ్ళ వంశము నిలబడుతుంది. ఇది మనుష్య జన్మనెత్తినటువంటి వాడికి చాలా ప్రధానమైనటువంటి ప్రయోజనం. పితృరుణం తీరడానికి వంశం నిలబడాలి కదండి. ఈ వంశం నిలబడడం అనేటటువంటి దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం శతధా అవసరం. ఆయన యొక్క అనుగ్రహానికి నోచుకోవడానికి కేవలముగా స్కందోత్పత్తి వినడము కూడా చాలా మనకి దోహదం చేస్తుంది. అయితే మీరు ఒక విషయాన్ని పరిశీలన చేయండి. గణేశోత్పత్తిని గురించి నిన్న నేను ఒక మాట మాట్లాడుతూ, ఇది పైకి చూడ్డానికి కొద్దిగా కథ ఇదేమిటి ఇలా ఉంది అని అనిపించేటట్టుగా ఉంటుంది అంటూ అందులో ఆంతర్యమును మీకు విజ్ఞాపన చేశాను. అప్పుడు దాని యందు మీకు చాలా ధర్మనిరతి, మనకి ఒక కొత్త తత్వాన్ని బోధ చేసేటటువంటి విషయము అవగోచరమవుతాయి. కుమార సంభవం దాదాపుగా మీరు ఒక 2-3 తరాల ముందుకు వెళ్ళి వినడం ప్రారంభం చేస్తే తప్ప, 2-3 తరాల కంటే నా ఉద్దేశం మన తాతగారు ముత్తాతగారితో వినాలని కాదు, కుమార సంభవమునకు కారణమైన దాన్ని మీరు వెనక్కి వెళ్ళి ప్రారంభం చెయ్యాలి. అలా చేస్తే తప్ప కుమార సంభవం వెనకాతల ఉండేటటువంటి రహస్యము గోచరము కాదు. ఒకసారి కానీ అది మీకు అందిందనుకోండి, అది అమృత భాండమే. అంత
అద్భుతమైనటువంటి ఆ కథా సంవిధానము. సాధారణంగా వాల్మీకి మహర్షి రామాయణంలో దేనికి కూడా ఫలశ్రుతి చెప్పరైన, చాలా తక్కువటికే ఫలశ్రుతి చెప్పారు. అందులో బాలకాండలో గంగావతరణమునకు స్కందోత్పత్తికి ఆయన ఫలశ్రుతి చెప్పారు. కాకతాళీయంగా మన ప్రమేయం లేకుండా ఇలా వస్తాయి కాబట్టి ఇలా ఏదో పురాణం చెప్దామని నేనేం ప్రణాళిక వేసుకోలేదు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంలో వెంకటాచలం వెళ్ళి అరుణాచలం వెళ్ళి వచ్చిన తరువాత మనం శివ మహాపురాణం మీద ప్రవచనం ప్రారంభం చేద్దామని కాకతాళీయంగా సంకల్పం చేసి ప్రవచనాన్ని ప్రారంభం చేస్తే చవితి నాడు విఘ్నేశ్వరోత్పత్తి వచ్చింది. రేపు షష్ఠి సుబ్రహ్మణ్యోత్పత్తి వస్తుంది. ఇది బహుశः ఈశ్వరానుగ్రహమే అయ్యుండి ఉండవచ్చు. మీరు చూడండి, ఈ సుబ్రహ్మణ్యోత్పత్తికి సంబంధించినటువంటి కథా సంవిధానము ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీన్ని ప్రారంభం చేస్తూ అంటారు, సారసగర్భ పౌత్రుడధిశక్తి మరీచి కుమారుడా స్వయంభూరుచి కశ్యపుండు పదమూగుర దక్షుని ఆత్మజాతలం పేరిమి పిండ్రియాడా అట పెద్దది అయిన దితి భయానకాభూరి బలుల్ హిరణ్య కశిపుండు హిరణ్య విలోచనుండును. మరీచి యొక్క కుమారుడు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. ఈ 13 మంది భార్యలు కూడా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలైన 13గురిని కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని పసిగట్టవలసి ఉంటుంది. ఎందుకంటే కుమార సంభవం అంతా ధర్మ సూక్ష్మములతో కూడుకున్నది. మనం తెలుసుకోవలసినటువంటి అనేకానేకమైన రహస్యములతో కూడుకున్నది అయి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మిగిలిన భార్యల పేర్లు వినత, కదురువ మొదలైన వారు ఉన్నారనుకోండి. దితి, అదితి వీళ్ళిద్దరికీ ఉన్నంత ప్రాశస్త్యం పౌరాణిక వాంగ్మయంలో కశ్యప ప్రజాపతి భార్యలుగా మిగిలిన వారికి అంత ప్రాధాన్యత మనకి కనపడదు. అంటే ఆయన చంద్రుళ్ళ దితి అదితి ఎందు ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాడని కాదు నా ఉద్దేశ్యం. దితి అదితి ప్రజా సంసర్గమునందు అనగా తంతువుగా సంతానమును పెంచుటయందు దైత్యులు దేవతలు ఆవిర్భావమునందు ప్రధాన భూమికను పోషిస్తారు. ఒకానొక రోజున ఈ దితి వచ్చి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతోంది. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది కశ్యప ప్రజాపతితో? సంతానమును గురించి మాట్లాడవలసిన అవసరము దితికి ఎందుకు కలిగింది కశ్యప ప్రజాపతితో అంటే ఒక కారణాన్ని చెప్తున్నారు. ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది పట్టుకుంటే మీకు ఒక పెద్ద రహస్యం తెలుస్తుంది. అసలు మన జీవితం ఎలా ఉండాలో, దేని కొరకు పౌరాణిక వాంగ్మయం వచ్చిందో, దేని కొరకు ఉపాసన అన్నది వచ్చిందో మీకు అర్థమైపోతుంది. చూడండి, తనయులై జనించి ధాత్రియం దెల్లడా దుఃఖకరులుగా దొడరనప్పుడు హరి నృసింహ సూకరారాకముల వారి పట్టె చంపి విభుద పంక్తులరా. ఈ దితికి కశ్యప ప్రజాపతి వలన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనబడేటటువంటి 2 రాక్షసులు జన్మించారు. ఇక్కడ మళ్ళీ ఒక చిత్రమైనటువంటి ప్రయోగం ఉంది. ఎందుకంటే మనం సాధారణంగా ఏం చేస్తుంటామంటే రాక్షసులు అన్న శబ్దాన్ని అసురులు అన్న శబ్దానికి ప్రత్యామ్నాయంగా వాడుతుంటాం. కానీ అలా వాడడానికి వీల్లేదు యథార్థానికి. అసురులు, దైత్యులు, రాక్షసులు ఇవన్నీ ఒక్క మాట కిందే మాట్లాడతాం. కానీ కాదు, రాక్షసులు అంటే వాళ్ళందరూ కూడా పులస్త్య ప్రజాపతి యొక్క సంతానం. వాళ్ళు భూమి మీద ఉంటారు రాక్షసులైతే. అసురులు అన్న దైత్యులన్నా వాళ్ళు దితి యొక్క సంతానం కశ్యప ప్రజాపతి తేజస్సు వల్ల. వాళ్ళెప్పుడు పాతాళమును ఆశ్రయించి ఉంటారు. అదే కశ్యప ప్రజాపతి యొక్క తేజము వలన అదితి యందు జన్మించినటువంటి వాళ్ళు దేవతలు. వీరు స్వర్గలోకమును ఆశ్రయించి ఉంటారు. 3 లోకములను ఆశ్రయించి ఉంటారు. ఈ 3 లోకములను ఆశ్రయించే వాళ్ళలో పాతాళమునందుండేటటువంటి వారు కశ్యప ప్రజాపతి సంతానమే, స్వర్గలోకమునందుండేటటువంటి వారు కశ్యప ప్రజాపతి సంతానమే. కానీ ఇక్కడ ఉండేటటువంటి రాక్షసులు మాత్రం పులస్త్య ప్రజాపతి యొక్క సంతానం. అందుకే రావణ కుంభకర్ణాదులు భూమండలం మీద ఉంటారు, వాళ్ళు పాతాళ లోకంలో ఉండరు. కనుక మీరు చూడండి, ఇప్పుడు ఈవిడ ఒక మాట చెప్తోంది తన భర్త దగ్గరికి వెళ్ళి, నాకు చాలా బలవంతులైనటువంటి కుమారులు కలిగారు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. ఈ కుమారులిద్దరినీ సంహరించడానికి శ్రీ మహావిష్ణువు 2 అవతారములను స్వీకరించారు.
ఒకటి శూకరావతారము అందావిడ, అంటే ఆదివరాహమూర్తిగా వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. వేరొకసారి నరసింహస్వామిగా వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించారు. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఒక పురాణ కథగా మీరు చదివేశారనుకోండి, దానికి పెద్ద ప్రాశస్త్యం ఏముంటుంది. ఇప్పుడు నేను ఈ మాట చెప్పి దితి యొక్క కుమారులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వీరిద్దరూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములైన ఆదివరాహావతారము చేత నరసింహావతారము చేత పరిమార్చబడినారు అని నేను మాట అన్నాను అనుకోండి, ఆ సత్యమే విన్నాం కదా భాగవతంలో అని మీరు ఊరుకుంటారు. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా విచారణ చెయ్యండి. మన జీవితంలో మన పాత్ర ఎంత అనౌచిత్యముతో కూడినదై ఉంటుందో మీకు తేట తెల్లమవుతుంది. తేజస్సు ఎవరిది? కశ్యప ప్రజాపతిది. కశ్యప ప్రజాపతి తేజస్సు యందు మార్పు లేదు. అదే తపోనిష్టాగరిష్ఠుడు, అదే ధర్మనిష్టాగరిష్ఠుడు, మహాభక్తుడైనటువంటి కశ్యప ప్రజాపతి తన భార్యల యందు సంతానమును పొందాలి కనుక అదితితో సంగమించాడు. దేవతలు పుట్టారు, స్వర్గలోకాన్ని రాజ్యంగా పరిపాలన చేశారు. అదే కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు దితి యందు ప్రవేశపెట్టబడింది. ఎప్పుడూ దైత్యులు అసురులే పుట్టారు. ఈ పుట్టిన వాళ్ళ కోసం లోకాలు ఎంత గడగడలాడాయంటే ఎప్పుడూ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేయడం, ఆయన ఒక అవతారాన్ని స్వీకరించడం, ఈ లోపల ధర్మం భ్రష్టం అవ్వడం, చాలా మంది కష్టపడిన తర్వాత ఆయన ఒక అవతారాన్ని స్వీకరించడం, వీడిని పరిమార్చడం, కథ సుఖాంతం అవడం, అమ్మయ్య అనుకోవడం, మళ్ళీ దితి కడుపులోంచి ఇంకోడు పుట్టడం. ఏమి మరి అదితి కడుపున పుట్టరేం ఒక్క రాక్షసుడును? దితి కడుపునే ఎందుకు పుడతారు? అదే కశ్యప ప్రజాపతి కదా భర్త. దితి యందు అలా దేవతలు పుట్టకపోవడానికి కారణమేమి? మీరు కుమార సంభవం వినేటప్పుడు ఈ కోణాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వినండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది చాలా అవసరమైనటువంటి విషయం. మనం చేసేటటువంటి పనులు మనతో పోవు, మన తర్వాతి వారి యొక్క సుఖశాంతులను నిర్ణయిస్తాయి. వాళ్ళ వరకు కూడా ఉండదండి. ఒక స్థితిలో మీ కీర్తికి మీరు కారకులు. మీ యొక్క నడువడిని బట్టి, మీ ధర్మాన్ని బట్టి, మీ భక్తిని బట్టి, మీ యొక్క ఉద్యోగాన్ని బట్టి, మీ యొక్క స్థితిని బట్టి మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ మీ శరీరము సడలిపోతున్నప్పుడు మీ గౌరవము మీ అగౌరవము ఎవరి చేత నిర్ణయింపబడతాయి? మీ బిడ్డల చేత నిర్ణయింపబడతాయి. మీ బిడ్డలు ధర్మానువర్తనులై ధర్మమును పట్టుకుని ఉన్నవారు అనుకోండి, మీరు సంతోషంగా ఉంటారు, లోకము సంతోషంగా ఉంటుంది. ధర్మమును బిడ్డలు తప్పిపోయారనుకోండి, తల్లిదండ్రులు బాధపడతారు, లోకమునకు బాధ కలుగుతుంది. ధర్మం తప్పినటువంటి బిడ్డలు అక్కడతో పోదు. ఈ పైన ఉన్నటువంటి తరాల్లో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఊర్ధ్వలోకాల నుంచి కింద పడిపోతారు వీళ్ళు చేసిన పనుల వల్ల. ఇది ఎందుచేత వస్తుంది? అలాగా ఒక్కటే కారణము, తేజస్సు కశ్యప ప్రజాపతిదే. దితి యందు ఎందుకు ఈ మార్పు వస్తూ ఉంటుంది అంటే అదితి యందు భర్తకి తనకి అభేద భావాన్ని పాటిస్తూ ఉంటుంది. ఆయన మనస్సు తన మనస్సు అని రెండు మనస్సులు లేవు. ఆయన గౌరవము ఆయన అవమానము తనవి, తన గౌరవము తన అవమానము ఆయనది. కాబట్టి రెండు శరీరములుగా ఉన్నాయేమో కానీ రెండు మనస్సులు లేవు అసలు. ఇది అదితి యొక్క భావన. కాబట్టి ఎప్పుడూ ఒకటిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆవిడకి అందరూ దేవతలు జన్మిస్తారు. దివ్ అంటే జ్ఞానం. జ్ఞానమున్నవారు ధర్మానువర్తనులైనటువంటి వారు అదితి కడుపున పుడతారు. దితి కించెత్ ధర్మలోపాన్ని పొందుతుంటుంది. ఎక్కడో తెలుసా అండి? ద్వైత భావన పొందుతుంటుంది. భర్త వలన కొన్ని కోరికలు కోరుతూ ఉంటుంది. నాకు ఇటువంటి బిడ్డ కలగాలని ఒక కోరిక ఉంటుంది. ఇది వైక్లభ్యమును పొందితే ప్రమాదకరంగా పరిణమిస్తుంటుంది. కశ్యప ప్రజాపతికి తెలుసు ఎటువంటి సంతానాన్ని భార్యలకు ఇవ్వాలో, కానీ అలా అడగదు. ఆవిడ ఎప్పుడూ కూడా దేహబలాన్ని కోరుతుంది. నన్ను మీరు క్షమిస్తే నేను మీకు ఒక మాట చెప్తాను. పూర్వకాలంలో పిండోత్పత్తి యందు శిశోత్పత్తి యందు కేవలము శరీర బలము చూడడము ఒక్కటే ఈ జాతికి తెలియదు. స్త్రీ కడుపులో పెరుగుతున్నటువంటి పిండం బలంగా ఉండడానికి ఆహారం పెట్టాలి. స్త్రీ
ఎలా ప్రవర్తిస్తే అది గర్భాలయము కనుక లోపల ఉన్న పిల్లవాడు కానీ పిల్ల కానీ మంచి గుణములతో కూడినదై ఉంటుంది, లేదా జన్మజన్మాంతర సంస్కారము వెంటాడుతుంటుంది. బయటికి వచ్చేటప్పుడు ఆ పిల్లనో పిల్లాన్నో ఆ సంస్కారంతో బయటికి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఆ సంస్కారంతో బయటికి వచ్చి ఆ కుసంస్కారంతో ప్రవర్తించారనుకోండి, ఎవరి కళ్ళంబట ముందు నీళ్ళు వస్తాయి? కన్నవారి కళ్ళంబట నీళ్ళు వస్తాయి. కాబట్టి నువ్వు ఏడవకుండా ఉండాలి పుట్టే బిడ్డ వల్ల రేపొద్దున్న. కాబట్టి శాస్త్రం అంది, ఏ జ్యోతిస్వరూపానికి సంబంధించిన కథ నువ్వు వింటే లోపల గర్భాలయమునందు పెరుగుతున్నటువంటి పిల్ల యొక్క సంస్కార బలములు, పిల్లవాని యొక్క సంస్కార బలములు పాపము వైపుకు తీసుకెళ్లేవయ్యుంటే వాటిని మార్చగలిగినటువంటి అగ్నిహోత్రము వంటి తేజస్సుతో కూడిన కథలో వాటిని ఓషధులుగా, వాటిని లోపల ఉన్న పిండము యొక్క మనస్సుని ఆరోగ్యవంతంగా మార్చేవిగా శాస్త్రం బోధ చేసింది. అందుకే స్కందోత్పత్తి గర్భిణీ వినాలి అని చెప్పింది.